తట్టుకోలేరని నేను ముందు నుంచి చెప్తున్నాను. వీడు వినిపించుకోలేడు. విశాలాక్షి, ఇప్పుడు నమ్ముతావా? అమ్మా, నిజంగా నానమ్మేనమ్మా. నాయనమ్మ అయితే ఇంత లేట్ గా ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎక్కడుంది? పిచ్చి సన్నాసి, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు మనుషులకే గాని మాకుండవురా. స్వర్గంలో ఇంద్రుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నా కొడుకు కోసం పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి ఇక ముందు ఇలాగే వస్తూ ఉంటా. ఏ విశాలాక్షి, నీ రికార్డుల పిచ్చితో నా కొడుకుని ఎంతకాలం హింస పెడతావే? ఇక మీదటైనా నీ పిచ్చి పిచ్చి ప్రయోగాలు మానేయ్. లేదంటే 7 వారాల నగలు నా మనవరాలు రంగనాయకి ఇచ్చేస్తాను. నాకే కావాలి, నాకే కావాలి. అయితే నా బిడ్డని బాగా చూసుకో. మొదటిసారి వచ్చాను కాబట్టి హెచ్చరిస్తున్నాను. నాకు అన్ని శక్తులు ఉన్నాయి. మళ్ళీ నన్ను రెచ్చగొట్టి రప్పిస్తే తాట తీస్తాను. రంగనాయకి గజిబిజి ఏంటండి ఇందాక నుండి గుయ్యని సౌండ్ తప్ప ఏం వినపడట్లేదు? ఏం జరిగింది? ఒక్క నిమిషం అయితే మొత్తం స్లోగా అర్థమవుతుంది. గుసగుసలాడతారెందుకు? రాహుల్, నాకేమైంది? అమ్మా రంగనాయకి ఏం కాలేదమ్మా. కాస్త నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయావు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రే చిన్నోడా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. మా అమ్మాయిని చెప్పింది విన్నావు కదా? ఇక నేను రికార్డులు పిచ్చి మానేసి నన్ను సరిగ్గా చూసుకో. ఒరే గజిబిజి, జరిగిందంతా కలో నిజమో అర్థం కావడం లేదురా. నాకైతే నిజంగానే జరిగిందండి. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయండి. లేదురా, మా అత్తగారు రాలేదు. రంగనాయకే నా 7 వారాల నగలు కొట్టేయాలని ప్లాన్ వేసింది. ఆవిడెన్ని ప్లాన్లు వేసినా మీరు నగలు ఎందుకు ఇస్తారండి? అవి మీవే, వాటి మీద సర్వ హక్కులు మీవే. అత్తగారు కాదు కదా, ఆవిడ తల్లో జేజం వచ్చినా నేను నగలివ్వను. అమ్మగారు, ఇక్కడ కట్టన్స్ ఊగుతున్నాయండి. ఏ గాలికి ఊగుతున్నాయో అని డౌట్ గా ఉందండి. ఏ గాలికి ఊగుతాయిరా? కిటికీలోంచి వచ్చే గాలికే ఊగుతా. ఇది కిటికీ గాలి కాదండి, ఇది పెద్ద పెద్దమ్మ గారి గాలే. ఖచ్చితంగా పెద్ద పెద్దమ్మ గారి గాలే, డౌటే లేదు. నీకు చెప్పానా? ఆవిడే వచ్చేసారు. విశాలాక్షి, పిలిచావా? నేనేం పిలవలేదు. మరి నగల గురించి ఏదో వాగుతున్నావు. నగల గురించే కదండి, మీ గురించి కాదు కదా. నగల గురించి మాట్లాడడం అంటే అది నా గురించి మాట్లాడడమే. ఏంటి, 7 వారాల నగలు నీవా? అవును, అమ్మగారువే. అలా అని అందర్నీ ఇది నమ్మించిందిరా. అంటే ఆ నగలు నావి. నాకు మా నాన్నగారు పెట్టిన నగలు. నేను కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆ 7 వారాల నగలు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే నా మనవరాలికి ఇవ్వమని దీని చేతిలో చెయ్యి వేసి చెప్పాను. అలాగే అత్తగారు అని ఇది నాకు మాటిచ్చింది. కానీ 3 రోజుల కర్మ తర్వాత మాట మార్చేసింది. తనకి నేను ప్రేమగా ఇచ్చానని అందర్నీ నమ్మించింది. అమ్మగారు, ప్రేమగారు చెప్పేది నిజమా అండి? అది అర్థమైందిలేండి, నీళ్ళు నమ్ముతున్నారంటే అర్థమైపోయింది.
అవును పెద్ద పెద్దమ్మ గారు, ఇందాక ఆ విషయం అందరితో చెప్పేచ్చు కదండి. కోడలు చేసిన తప్పుని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి కోడలికి చెడ్డ పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మీరు చాలా గొప్ప దయమండి. చిచ్చి, చాలా గొప్ప పెద్ద పెద్దమ్మ గారండి. అవునరా, రాత్రి నోటికొచ్చినట్టు ఏదేదేదో వాగావు ఏంటి? బస్తీమే సవాలా? దయ్యాలకి భయపడవా? కబడ్డీ ఆడుకుంటావా? ఏది ఇప్పుడు ఆడుకుందామా? పుట్టి గడ్డి తిని కూర్చానండి, అవి మీ మనసులో పెట్టుకోకండి ప్లీజ్. మర్చిపోవాలంటే ఆ క్లారిటీ నీకు ఇవ్వాలి కదా. ఈ క్లారిటీ చాలా, ఇంకా కావాలా? అయ్య బాబాయ్, ఈ రేంజ్ లో క్లారిటీ ఇచ్చాక ఇంకా క్లారిటీ కావాలని అడుగుతారేంటండి పెద్ద పెద్దమ్మ గారు? చాలండి. విశాలాక్షి, నీకు కూడా క్లారిటీ కావాలంటే చెప్పు. నాకేవద్దు, నాకు అర్థమైంది. మనం డీప్ గా థింక్ చేయాల్సిన విషయం ఒకటి ఉందమ్మా. ఏంటి మావయ్య అది? గోకుల్ చాట్లో బాబు పేలినట్టు, పంజికొట్టు ఫ్లైఓవర్ కూలినట్టు మీ అత్తయ్య తెగ టెన్షన్ పడిపోతుందమ్మా. రాత్రంతా 7 వారాల నగల గురించి ఒకటే గొడవ. ఆ టైంలో నేను పిలిపించడం బాగుండదని నేనేదో మేనేజ్ చేశాననుకో, నీ దగ్గర నగలు సేఫ్ గా ఉన్నాయి కదమ్మా. ఐరన్ సేఫ్ లో చాలా సేఫ్ గా ఉన్నాయి మావయ్య. దాని టెన్షన్ బాధ చూడలేకపోయానమ్మా. ఆవిడ ఇలా బాధ పెట్టడం నాకు కూడా చాలా బాధగానే ఉంది మావయ్య గారు. కానీ ఏం చేస్తాం, మనం ఇంత డ్రామా ఆడేది ఆవిడ మంచి కోసమే కదా. 2 రోజుల్లో అంతా క్లియర్ అయిపోవాలని కోరుకుంటున్నానమ్మా. రంగనాయకి ఆ గజిబిజిగాడు అక్కడ చూస్తున్నాడు. ఆమా, ఆ గజిబిజిగాడు పోలీస్ కుక్కలాగా వాసన పట్టుకొని వింటున్నాడమ్మా. వాడిని ఇంకా ఏడిపించాలి. అలాగే మావయ్య గారు. ఏరా గజబిజి, నువ్వేమన్నా జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ అనుకున్నావా? సీక్రెట్లు వినడానికి, చేరేయడానికి ఏం విన్నా ఎలా చెప్తావరా? కాకా కిక్కి కుక్కు. అదే కదా, కాకా కిక్కి కోకో. అది ఎవరికి అర్థం కాదు. నగలు కావాలని మీ అమ్మగారిని బెదిరించి లాక్కున్నావు. ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు మీ అమ్మగారు ఏం చేయలేరు. సీసీ కెమెరాలు సెట్ చేస్తారా? మాకేం భయం లేదు. ఒరే గజిబిజి, ఇవాళ పొద్దున్న ఎందుకో గానీ నీ రాశిఫలాలు చదివాను. ఇవాళ నువ్వేం చూసినా అందరితో తన్నులు తింటావని ఉంది. అదే అవసరం చెప్పు నీకు ఈ రిస్క్. కాకా కిక్కి కుక్కు. మావయ్య గారు, నాకు ఒక డౌట్. వాడికి ఇవాళ కాకపోతే రేపైనా మాట వస్తుంది కదా, అప్పుడైనా మనం దొరికిపోతాం కదా. అంత ఈజీగా మాట రాదమ్మా. గట్టిగా ఏమన్నా షాక్ తగిలితే మాట వచ్చే అవకాశం ఉంది. ఆ షాక్ కూడా మనమే ఇవ్వాలమ్మా. ఈసారి మా అమ్మ వచ్చినప్పుడు ఆవేశంలో వాడిని గింగిరాలు తిరిగేటట్టు కొట్టకమ్మా. ఆ షాక్ లో వాడికి మాట వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మావయ్య గారు, కంట్రోల్ చేసుకుంటా. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. గజిబిజి, కొంచెం వెనక నుంచి ప్లే చేయి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి ఎనర్జీ సరిపోవడం లేదురా, డెప్త్ మిస్ అవుతుంది. సౌండ్ పెంచు. గతుల తీయాన. హృదయ లయల జతుల గతుల తీయాన. ఏంటిది?
ఏంటి న్యూస్ సెన్స్ న్యూసెన్స్ కాదండి, మ్యూజిక్ సెన్స్. ఏహే ఆపరా ఆపమంటున్నానా విశ్వ ఏంటిది ఇదంతా తకిట తకిట ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రాక్టీస్ చేశాక రేపు సాయినగర్ సబ్ స్టేషన్ కెళ్ళి వెళ్ళి హై టెన్షన్ వైర్ల మీద ఈ డాన్స్ చేస్తానన్నమాట. కరెంట్ షాక్ కొట్టి మా అమ్మ దగ్గరికి పోతావు. దయచేసి ఈ ప్రాక్టీస్ ఆఫ్ విశ్వ నా మాట విను. విన్నాం. ఒరేయ్ నువ్వు సౌండ్ ఆన్ చేయరా. రే ఆఫ్ చేయరా. ఇదిగో విశ్వ నువ్వు ప్రాక్టీస్ ఆపకపోతే ఏం చేస్తారు? మీ అమ్మని పిలుస్తారు. మా అమ్మ అంటే నీకు భయం కదా, అయినా పిలవనా? ఇప్పుడు మీ అమ్మ అంటే భయం లేదు, పిలవండి. అమ్మా 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 నువ్వెక్కడ ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, నా కోసం ఒక్కసారి రామ్మా. అమ్మా 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 ఎక్కడున్నా ఒక్కసారి రామ్మా, నా కోసం ఒక్కసారి రామ్మా. అమ్మా విశాలాక్షి, నిజంగానే వచ్చేసారు. నాకు భయం వేస్తుంది. ఇందాక అసలు నాకు భయమే లేదన్నావు, కనిపించేసరికి ఒళ్ళంతా హోల్సేల్ గా వణుకొచ్చేసిందా? నాన్న వినాయక, కోడలితో నేను మాట్లాడతాను కదా. అలాగేనమ్మా. హే విశాలాక్షి, ఏంటి ఇది? అస్తమానం నన్నెందుకు రప్పిస్తున్నావే? నీ వయసు వాళ్ళందరూ ఒళ్ళు ఎలా తగ్గించుకోవాలా అని పార్కుల చుట్టూ, ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వేంటే విచిత్రంగా విన్యాసాలు చేస్తూ రికార్డుల పిచ్చిలో మునిగి తేలుతున్నావు? చూడమ్మా, ఏంట్రా గజిబిజి వెటకారమా? నాకు పిచ్చి లేస్తే నాతో పాటు నిన్ను కూడా పైకి తీసుకెళ్తాను. కాక నువ్వు ఆగరా, అతను మీ అమ్మగారు ఉణుకుతున్నారు చూడు. ఆఖరిసారిగా చెప్తున్నాను, అది ముందు నీ రికార్డుల దుకాణం సర్దే. అది కాదత్తయ్యా. వినను. నువ్వు చెప్పేది నేను వినడం కాదే, నేను చెప్పిందే నువ్వు వినాలి. అది గది వెళ్ళి పప్పుచారు కాసి ఉప్పు చేపలేయించి నా కొడుకు పెట్టు. విష్ణు ఏమైంది? కళ్ళు తిరిగాయా? ఓసివాడి తస్సదయ్యా తొక్కి నారదీస్తా. వస్తుంది తస్సదియా. ఈ డైలాగు ఎప్పుడు ఎక్కడ విన్నట్టుందే. ఒరే వినాయకం, నేన్రా. నువ్వంటే నువ్వే విశాలాక్షివి. రేయ్ తొక్కి నారదీస్తా. కన్న తండ్రినే గుర్తుపట్టలేకపోయావురా సన్నాసి. నాన్న నాన్న కాకా కీకి కుకు.